కోర్ట్‌లో అయితే విష్ణు, వరలక్ష్మి ఇద్దరం కలిసి ఉంటాం. మా పిల్లలతోనే కలిసి ఉంటాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే చాలా సంతోషించి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరు పిల్లలు అయితే మాకు చాలా ఆకలిగా ఉంది. ఇంటికి పద, ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమ్మా మాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరే పదండి అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నం అయితే తినిపిస్తూ ఉంటుంది తన ఇద్దరు పిల్లలకి. అది చూడగానే అక్కడ ఉన్న పిల్లలు ఇద్దరు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. మేము తినడమే కాదు, నువ్వు అమ్మకు తినిపించాలి, నువ్వు నాన్నకు తినిపించాలి అని చెప్పేసి అయితే వెన్నెల, వైష్ణవి వాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి, విష్ణు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సరే పిల్లలు అడిగారు కదా అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే సరే సరిపోయిందా, ఓకేనా, డన్నా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. మాకు కావాల్సింది ఇదే కదా, మనందరం చాలా సంతోషంగా ఉండాలి, మనందరం కలిసి ఉండాలి, ఇదే మాకు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెన్నెలను చూసి చూసావా మనకు కావాల్సింది ఇప్పుడు దొరికింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.